ఓం శాంతి. ఈరోజు మురళి 19/11/2021। मीठे बच्चे, सर्विस के साथ साथ याद की यात्रा को भी कायम रखना है। इस रूहानी यात्रा में कभी टंडे नहीं होना। మధురమైన పిల్లలారా, సర్వీస్తో పాటు స్మృతి యాత్రను కూడా స్థిరముగా ఉంచుకోవాలి. ఈ ఆత్మిక యాత్రలో ఎప్పుడు చల్లబడిపోకూడదు, అంటే అశ్రద్ధ చేయకూడదు. प्रश्न, बच्चों की दिल अगर रूहानी सर्विस में नहीं लगती तो उसका कारण क्या है? పిల్లల మనసు ఒకవేళ ఆత్మిక సేవలో కుదరటం లేదు అంటే దానికి కారణం ఏంటి? సేవ వైపు పిల్లల మనసు కుదరట్లేదు అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు, చేయబుద్ధి కావట్లేదు సేవ అంటే దానికి కారణం ఏంటి? उत्तर, अगर रूहानी सर्विस में दिल ना लगे तो जरूर देह अभिमान की ग्रहचारी है। ఒకవేళ ఆత్మిక సర్వీస్లో మనసు కుదరటం లేదంటే తప్పకుండా దేహాభిమానం యొక్క గ్రహచారం కూర్చుంది వారిపైన అని తెలుస్తుంది. चलते चलते देहाभिमान के कारण जब आपस में रूट पड़ते तो सर्विस से छोड़ देते हैं. నడుస్తూ నడుస్తూ దేహాభిమానం కారణంగా పరస్పరంలో అలగడము వలన సర్వీసే వదిలేస్తూ ఉంటారు. एक दो की शक्ल देखते ही सर्विस के ख्याल उड़ जाते हैं. ఒకరిపైన ఒకరు అలిగి ఎలా ఉంటారంట, ఒకరి ముఖం ఒకరు చూడగానే సేవ యొక్క ఆలోచన మన మైండ్ నుండి ఎగిరిపోతూ ఉంటాయి. इसलिए బాబా कहते इस గ్రహచారి से संभाल कर. అందువలన బాబా చెప్తున్నారు, ఈ గ్రహచారం నుండి మిమ్మల్ని మీరు సంభాలించుకోండి. గీత్, హమారే తీరత్ న్యారే హే, మా తీర్థయాత్ర అతీతమైనది అని పాట. ओम शांति. इस गीत की लाइन ने बच्चों को खबरदार कर दिया. क्या कहा? ఈ పాటలో లైన్ విన్నారు కదా, పిల్లలకు ఎంతో జాగ్రత్త కలిగించింది ఈ పాట. ఏం చెప్తుంది ఈ పాట మనకు? बुद्धि में ये याद रखना है कि हम तीर्थ यात्रा पर है और हमारी ये यात्रा सबसे नारी है. బుద్ధిలో ఇది గుర్తుంచుకోండి, మేము తీర్థయాత్రలో ఉన్నాము ఇప్పుడు అనేది ఒకటి. ఇంకొకటి, మా యొక్క ఈ యాత్ర అన్ని యాత్రల కన్నా అతీతమైనదని గుర్తుపెట్టుకోండి అని ఈరోజు పాట చెప్తుంది మనకు. इस यात्रा को भूलो मत, यात्रा पर ही सारा मदार है. और तो जिस्मानी यात्राओं पर जाकर फिर लौट आते हैं और जन्म जन्मांतर यात्रा करते ही आते हैं. हमारे तीर्थ वो नहीं है. ఈ యాత్రను ఎప్పుడు మర్చిపోకండి. యాత్ర పైనే ఆధారం అంతా ఉంటుంది. శారీరక యాత్రలో అయితే వెళ్తారు, తిరిగి వచ్చేస్తారు. జన్మ జన్మలో కూడా చేస్తూ ఉంటారు. యాత్రకు వెళ్తారు, ఇంటికి వచ్చేస్తారు తిరిగి. తర్వాత జన్మ జన్మలో చేసే యాత్రలు అవి. కానీ మనం చేసే యాత్ర అది కాదు, అతీతమైంది. अमरनाथ में जाकर फिर मृत्युलोक में चले आना तुम्हारी वो यात्रा नहीं है और सब मनुष्यों की वो यात्राएं हैं. అమరనాథ్ వెళ్ళారు, మళ్ళీ తిరిగి మృత్యులోకం ఇంటికి వచ్చేసారు, అలాంటి యాత్ర కాదు మీది. మిగిలిన మానవుల చేసే యాత్రలన్నీ అటువంటివి, కానీ మీ యాత్ర అటువంటిది కాదు. తీర్థ पर जाकर चक्र लगाकर फिर आए पतित बन जाते. किस्म किस्म की యాత్ర ఏనా. శారీరక యాత్రలు ఎలా ఉంటాయి తెలుసా? తీర్థయాత్ర అని వెళ్తారు, నెల రోజులు కొన్ని రోజులు పెట్టుకొని యాత్రా స్థానాలన్నీ చక్రం వేసి వచ్చి మళ్ళీ ఇంటిలో పతితులైపోతూ ఉంటారు. ఇలా రకరకాల యాత్రలు ఉన్నాయి కదా భక్తిలో. देवी के मंदिर भी आता है. विकारियों के साथ कितने यात्रा पर जाते हैं. तुम बच्चों ने तो प्रण किया हुआ है निर्विकारी रहने का. దేవీ మందిరాలు కూడా అపారంగా ఉన్నాయి. అక్కడ కూడా యాత్రలు చేయడానికి వెళ్తూ ఉంటారు కదా మనుషులు. వికారీ మనుషులతో కలిసి గ్రూప్ తయారయ్యి ఎంతమంది యాత్రలో వెళ్తూ ఉంటారు వాళ్ళు. కానీ మీరు ఇక్కడ యాత్ర ప్రారంభించడమే ప్రతిజ్ఞ తీసుకున్నారు, నిర్వికారిగా ఉండాలి మేము అని.
నిర్వికారి మనుషులుగా అయి ఈ యాత్ర చేస్తున్నారు మీరు. तुम निर्विकारियों की ये यात्रा, निर्विकारी యొక్క యాత్ర ఇది. నిర్వికారి బాప్ जो एवर प्योर है उनको याद करना है. ఈ యాత్ర కూడా ఏంటి, ఎవర్ ప్యూర్, సదా పవిత్రుడు అని బాబా ఎవరైతే ఉన్నారో అతనిని మనం జ్ఞాపకం చేసుకోవడమే ఈ యాత్ర అని చెప్తున్నారు బాబా. స్మృతి యాత్ర, జ్ఞాపకం చేసే యాత్ర ఇది. पानी के सागर को विकारी व निर्विकारी नहीं कहेंगे और ना उनसे निकली हुई गंगा ही निर्विकारी बनाएंगी. నీటితో ఉన్న సాగరము, నది, దాన్ని వికారి లేదా నిర్వికారి అని వర్ణించాం. ఆ సాగరం నుండి వచ్చే గంగలు కానీ సాగరం కానీ ఎవరిని నిర్వికారిగా తయారు చేయలేదు కూడా. మనుష్య మాత్రం ఇతనే తో పతిత్ బన్ పడే కుచ్ భీ సమజ్తే నీ. కానీ ఇది ఏమీ అర్థం కావట్లేదు, మనుషులు అంత పతితులుగా అయిపోయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. वो जिस्मानी यात्राएं हैं, अल्पकाल क्षण भंगुर की यात्राएं. ये यात्रा बड़ी है. శారీరక యాత్రలు అల్పకాలిక క్షణ భంగుర ఆనందాన్నిచ్చే యాత్రలవి. కానీ ఇప్పుడు మనం చేసే యాత్ర అయితే పెద్ద గొప్ప యాత్ర ఇది. तुम बच्चों को उठते बैठते यात्रा का ख्याल रखना है. చుంటూ లేస్తూ కూడా ఈ యాత్రలోనే మీ ఆలోచన ఉండాలి. బాబాను స్మృతిలో ఉంచుకునే యాత్ర, బుద్ధి ద్వారా చేసే యాత్ర. यात्रा पर जाते तो धंधा दौरी गृहस्थ व्यवहार आदि सब भूलना होता है. अब अनाथ की जय बस ऐसे कहते जाते हैं. मास 2 मास तीर्थ यात्रा कर फिर आकर गंद में पड़ते हैं. फिर जाते गंगा स्नान करने. బాబా చెప్తున్నారు, యాత్రలో వెళ్ళేటప్పుడు ఉద్యోగము, వ్యాపారము, గృహస్థ వ్యవహారము అన్నింటినీ మర్చిపోతారు లౌకికంలో కూడా. అమర్నాథ్ కీ జై, అమర్నాథ్ కీ జై అని నినాదాలు పలుకుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులోనే పూర్తి మనసు పెడతారు. వ్యాపారం, ఉద్యోగం అన్నీ. ఆ నెల 2 నెలలు యాత్రలో తిరిగినన్నాళ్ళు వీటన్నిటి నుండి దూరంగా ఉంటారు. ఏ యాత్రా స్థానానికి వెళ్తున్నారో ఆ దైవాన్ని బుద్ధిలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చేసాక చెత్త స్టార్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. వికారిగా అయిపోతూ ఉంటారు. మళ్ళీ గంగా స్నానాలు చేయడానికి వెళ్తూ ఉంటారు, పాపాలు కడుక్కోవటానికి. उनको ये पता ही नहीं कि हम रोज़ पतित होते हैं. గంగా జమున పర్ रहने वाले भी रोज़ पतित होते हैं. వాళ్ళకి తెలియటమే లేదు రోజు పతితులు అయిపోతున్నాం కదా మేము అని. గంగా నది తీరానుండే మనుషులు ఉన్నారు, యమునా నది తీరానుండే మనుషులు ఉన్నారు. వాళ్ళు కూడా రోజు పతితులు అవుతూ ఉంటారు. रोज़ गंगा पर जाकर स्नान करते हैं. एक तो नियम होता है, दूसरे फिर बड़े दिनों पर जाते हैं, समझते कि गंगा पतित पावनी है. రోజు గంగలో మళ్ళీ స్నానం చేస్తారు వాళ్ళు. గంగా నది తీరాన కాశీలో ఉన్న మనుషులు ఉన్నారనుకోండి, లేదా హరిద్వార్లో ఉన్న మనుషులు ఉన్నారనుకోండి, రోజు గంగా ఒడ్డుకెళ్ళి స్నానాలు చేస్తారు వాళ్ళు. రోజు పతితులు అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఒక నియమంగా పెట్టుకుంటారు, రోజు గంగలో వెళ్ళి స్నానం చేయడం, వెళ్ళి స్నానాలు చేసేస్తూ ఉంటారు. అది కాకుండా మళ్ళీ విశేషమైన రోజులు ఏర్పడతాయి కదా, మేళాలు, అందులో కూడా వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా. ఎందుకంటే గంగా పతిత పావని అనుకుంటూ ఉంటారు. ऐसा तो नहीं खास उस एक दिन पर गंगा पावन बनाने वाली बनती है, फिर नहीं रहती. जिस दिन मेला लगता है उस दिन वो पतित पावनी बन जाती है. नहीं, वो तो है ही है. ఇలా అయితే అనుకోవటానికి లేదు కదా. ప్రత్యేకంగా మేళాలు జరిగేటప్పుడు గంగా పతిత పావని అయిపోతుంది, వేరే రోజుల్లో అలా ఉండదు అని అనుకోవడానికి అయితే లేదు కదా. గంగా ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మేళాల టైంలో కూడా. रोज़ भी जाते स्नान करने, मेले पर भी खास दिन जाते. अर्थ नहीं, రోజు కూడా స్నానాలు చేయడానికి వెళ్తారు అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళైతే. ప్రత్యేకమైన రోజుల్లో కూడా మేళా అని ప్రత్యేకంగా స్నానాలు చేయడానికి వెళ్తారు. అంటే ఆ రోజే అది పతిత పావనిగా పనిచేస్తుంది ఏంటి, మేళాలు జరిగే రోజే ఆ రోజు నియమం పెట్టుకొని వెళ్తారు స్నానాలు చేయటానికి. మరి మిగిలిన రోజుల్లో కూడా రోజు స్నానం చేస్తుంటారు, మళ్ళీ పతితులు అయిపోతూ ఉంటారు.
అర్థమేమీ తెలియదు వాళ్ళకి. గంగా జమున చీజ్ తో వహీ హై, ఉస్మే ముర్దే భీ డాల్ దేతే. మేళా రోజు అదే గంగా, మామూలు రోజుల్లో అదే గంగా, అదే యమున. శవాలు కూడా వేసేస్తుంటారు అసలు గంగలోని. అసలు ఎలా పతిత పావని అనుకుంటున్నారు, ఏమీ తెలియటం లేదు వాళ్ళకి. బాబా చెప్తున్నారు కదా, బాబాకైతే ఎవర్ ప్యూర్, పతిత పావన, సదా నిర్వీకారి, ఇవన్నీ మహిమ ఉన్నాయి. గంగకి కానీ సముద్రాన్ని కానీ నిర్వీకారి, పతిత పావని ఇలా లేదు కదా మహిమ అని చెప్తున్నారు బాబా. కాబట్టి బాబాని జ్ఞాపకం చేసుకునే ఈ యాత్ర, సాగరమైన బాబాతో కలుసుకునేటటువంటి ఈ మేళ, దీనిలో పవిత్రమవుతాం మనం, పావనం అవుతాం. అంతేగాని ఆ గంగా ఆ సాగరం కాదు. अभी तुम बच्चों को रूहानी यात्रा पर रहना है, बस अब हम जाते हैं घर, इसमें गंगा स्नान करने व శాస్త్ర పढ़ने की कोई बात ही नहीं. ఇప్పుడు పిల్లలు మీరు ఆత్మిక యాత్రలో ఉండాలి, ఇది మెయిన్ యాత్ర. అంతేకాని అంటే ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటి వైపు మీ బుద్ధిని పంపించండి, అది యాత్ర. యోగంలో కూడా రోజు ఇంటికి వెళ్ళి వస్తాం కదా, ఇది మన యాత్ర. శరీరం ఇక్కడే ఉంటుంది, బుద్ధితో మనం 3 లోకాలు తిరిగి వస్తాం, ఇది యాత్ర. అంతేకాని గంగా స్నానం చేయాలి, శాస్త్రాలు చదవాలి అనే విషయమే ఇక్కడ లేదు. బాప్ ఆతే భీ ఏక్ హీ బార్ హై, సారీ దునియా భీ పతిత్ సే పావన్ ఏక్ హీ బార్ బన్తీ హై. బాబా ఒకసారి సంగమ యుగంలో వస్తున్నారు. ప్రపంచం అంతా కూడా పతితం నుండి పావనంగా ఒకసారి తయారవుతుంది సంగమయుగంలో. ये भी जानते सत्युग है नई दुनिया, कलयुग है पुरानी दुनिया, बाप को आना है जरूर. ఇది కూడా తెలుసు కదా, సత్యుగం కొత్త ప్రపంచం, కలియుగం పాత ప్రపంచం. बाप को आना है जरूर, नई दुनिया की स्थापना और पुरानी दुनिया का विनाश करने. బాబా తప్పకుండా దిగి రావాల్సి వస్తుంది, దేనికోసం? కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనం చేయటం కోసం. ఏ ఉన్కా హీ కామ్ హై, ఎందుకంటే బాబాదే ఈ కర్తవ్యం. బాబా దిగి రాకపోతే ఇంకెవరు చేయలేరు స్థాపన మరియు వినాశనం అనేది. ఇంత శక్తి ఎవరిలో లేదు. పరంతు మాయ ऐसे तमो प्रधान बुद्धि बना दिया है जो कुछ भी समझते नहीं. కానీ మాయ ఎంత తమో ప్రధాన బుద్ధి తయారు చేసేసింది మనుషులంటే ఏమీ అర్థం కావట్లేదు ఈ విషయాలు అని చెప్తున్నారు బాబా. प्रदर्शनी में कितनी ढेर बड़े आदमी आते हैं, सन्यासी भी आएंगे फिर भी समझेंगे कोटो में कोई. ప్రదర్శనలో ఎంతోమంది వచ్చి వింటారు, సన్యాసులు కూడా వస్తారు. ఎంతమంది వచ్చి విన్నా కోటిలో కొందరు అనేదైతే అనుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. तुम लाखों करोड़ों को समझाते तब कोई विरला आता है, बहुतों को समझाना होगा. లక్ష మంది కోట్ల మందికి మనము ప్రదర్శనలు మేళాలు పెట్టి చెప్పితే అందులో ఎవరో ఒకరు ఇద్దరు బయటపడతారు బాబా పిల్లలుగా అయ్యేవాళ్ళు. అంటే ఈ ప్రకారంగా ఆలోచిస్తే బాబా పిల్లల్ని మనం తయారు చేయాలి అంటే చాలామందికి మనం చెప్పాల్సి ఉంటుంది ఈ జ్ఞానము అని చెప్తున్నారు బాబా. आखिरी तुम्हारे ये समझानी और चित्र आदि सब अखबारों में भी पढ़ेंगे, सीडी भी अखबार में पड़ेगी. कहेंगे तो भारत के लिए, और धर्म वाले कहाँ जाएंगे? कयामत का समय भी गाया हुआ है, कयामत अर्थात वापस जाने का. ఆఖరికి మీరు చెప్పే జ్ఞానము, మీ చిత్రాలు, మెట్ల వరుస చిత్రం ఇటువంటివి న్యూస్ పేపర్లో పడతాయి అని చెప్తున్నారు బాబా. ఇది భారతదేశానికి చెందింది కదా, ఇతర ధర్మాలు మరి ఎక్కడున్నాయి అంటారు మెట్ల వరుస చూస్తే ఎవరైనా. వినాశన సమయమైన గాయనం జరిగింది కదా, వినాశనం కూడా చూపించడం జరిగింది మెట్ల వరుసలో కింద కదా. కాబట్టి ఇంటికి వెళ్ళే సమయం వస్తుంది, దేవతలు దిగి వచ్చే ముందు, అప్పుడు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఇతర ధర్మాల వాళ్ళు అని ఇదే మనం చెప్పాల్సి ఉంటుంది. పురాణి దునియా కా వినాశ్, నई दुनिया की स्थापना होगी. तो जरूर सब वापस जाएंगे ना, सबका विनाश होना है. పాత ప్రపంచ వినాశనం, కొత్త ప్రపంచ స్థాపన అనేది జరుగుతుంది ఇప్పుడు సంగమయుగంలో. అంటే తప్పకుండా అందరూ ఇంటికి వెళ్ళేది ఉంది కదా, సతీగా వచ్చే ముందు అందరూ వినాశనం కావాల్సి ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళడం కోసం. नई दुनिया स्थापन हो रही है, ये बातें कोई नहीं जानते सिवाय तुम बच्चों के.
కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఈ విషయాలు పిల్లలు మీకు తప్ప ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. तुम जानते नरकवासियों का विनाश स्वर्गवासियों की स्थापना हो रही है कल्प कल्प ऐसा ही होता है మీరు తెలుసుకున్నారు కదా, నరకవాసుల వినాశనము స్వర్గవాసుల స్థాపన అనేది జరుగుతుంది. कल्पकल्प इलागे जरूरतों ఉంటుంది. अभी जो थोड़ा बहुत टाइम है इसमें भी बहुतों को समझाने मिलती जाएगी, मेले होते रहेंगे. అయితే వినాశనానికి ముందు కొద్ది టైం ఏదైతే మన చేతిలో ఉందో చాలామందికి మనము జ్ఞానం చెప్తూ ఉండడము, ప్రదర్శనలు వీటిలో చాలామందికి జ్ఞానము చేరుతుంది. మనవి మేళాలు కూడా జరుగుతూ ఉంటాయి అనేక మందికి సందేశం ఇవ్వడం కోసం. सब तरफ से लिखते रहते हैं हम मेला करें प्रदर्शनी करें परंतु साथ साथ अपनी याद की यात्रा भी भूलनी नहीं चाहिए. అన్ని వైపుల నుండి బాబాకు ఉత్తరాలు వస్తూ ఉంటాయంట, బాబా మేము మేళా ఏర్పాటు చేస్తాం, ప్రదర్శన చేస్తాం అని. కానీ సేవ చేయండి కాదనలేదు బాబా, దానితో పాటు మీ స్మృతి యాత్రను కూడా మీరు మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. బచ్చే బిల్కుల్ హీ టండే చల్ రహే. ఎందుకు బాబా ఇది గమనిక కలిగిస్తున్నారంటే స్మృతి యాత్ర విషయానికి వచ్చినట్లయితే చల్లబడి ఉన్నారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. చల్లగా ఉండడం అంటే డీలాగా ఉన్నారు, స్మృతి యాత్రలో ఇంట్రెస్ట్ తక్కువ పెడుతున్నారు. यात्रा ऐसे करते जैसे बूढ़े, जैसे ताकत ही नहीं, कुछ खाया ही नहीं. స్మృతి యాత్ర అంటే ఎలా చేస్తున్నారంటే ముసలోళ్ళు కూర్చుని ఇలా డీలాగా ఏజ్ అయిపోయిన వాళ్ళు కూర్చుంటారు కదా, అలా కూర్చుంటున్నారంట. అలాగే శక్తి లేదు అన్నట్టు, ఎనర్జీ లేదు, ఏం తినట్లేదు అన్నట్టు. అసలు బాబాను జ్ఞాపకం చేయడం అనేటప్పటిగా నష వస్తేనే తినలేనిది కూడా తినలేదని తెలియదు మనకి. ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చేస్తుందో తెలీదు. మన ఆ యాత్ర కరెక్ట్గా చేసినప్పుడు స్మృతి యాత్ర మనకే అనిపిస్తుంది. మనసుకే కాదు శరీరానికి కూడా తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. మన ముఖంలో కూడా ఆ కాంతి నిండిపోతుంది, ఆ ఖుషి. ఇంకా ఇంకా కూర్చోని అనిపిస్తుంది. పనులు వ్యవహారాలు ఉండడం వలన లేవాలి తప్పదనుకోండి, ఏ టైంకి ఆ టైంకి అవి చేసుకోవటానికి. కానీ మనసు అయితే లేచాక కూడా పని చేస్తూ కూడా అదే కాన్షియస్లోకి ఉండిపోతూ ఉంటుంది. కానీ అలా చేయట్లేదు పిల్లలు, ఏదో శక్తి లేదు అన్నట్టు, తినలేదు అన్నట్టు. बाबा का कितना ख्याल चलता रहता है, ख्यालात करते करते नींद ही फिट जाती. బాబాకైతే ఎంత ఆలోచన నడుస్తుంది. నేను ఎంత చెప్తున్నాను పిల్లలకు నష ఎక్కట్లేదు కదా, అవన్నీ ఆలోచనలు ఉంటాయి కదా బాబాకు. ఆలోచిస్తూ నిద్ర కూడా ఎగిరిపోతూ ఉంటుందంట. బాబాకు నిద్ర పట్టదు, రాత్రి పట్టేది కాదు. ఇంతమంది పిల్లలు ఒక్కొక్కరు బిహేవియర్ ఒక్కొక్కలా ఉంటాయి. విచారసాగర్ మంతంతో సబ్కో కర్నా చెయ్యనా. బ్రహ్మా బాబా ఎలా అందరికీ ఇది చేరాలి మంతన చేసేవారు. పిల్లలు కూడా విచారసాగర్ మంతन చేయాలి కదా. बच्चे जानते हैं हमको बेहद का बाप पढ़ाते हैं तो बच्चों को कितना अपार खुशी होनी चाहिए. పిల్లలు తెలుసుకున్నారు కదా, అనంతమైన బాబా చదివిస్తున్నారు కాబట్టి ఎంత అపారమైన ఖుషి ఉండాలి. ఇస్ పढ़ाई से हम विश्व के मालिक बनते हैं. ఎంత అపారమైన ఖుషి ఉండాలి, ఈ చదువుకుని విశ్వానికి మాలికులు అయిపోతున్నాం కదా అనే ఖుషి ఉండాలి పిల్లల్లో. कोई कोई की तो चलन ऐसे है जैसे केकड़े हैं, केकड़ों को बाप देवता बनाते फिर भी चलन मुश्किल किसकी सुधरती है. इस सीढ़ी के चित्र में बड़ी अच्छी नॉलेज है, परंतु बच्चे इतना काम नहीं करते, यात्रा ही नहीं करते. కొంతమంది పిల్లల నడవడిక ఎలా ఉంటుందంటే కాకి మాదిరిగా ఉంటుంది. అలాంటి వారిని దేవతగా తయారు చేస్తున్నారు బాబా. బాబా ఎంత శ్రమ పడుతున్నా నడవడికలు బాగుపడటం అనేది అతి కష్టంగానే బాగుపడుతుంది పిల్లల నడవడిక అని చెప్తున్నారు బాబా. మెట్ల వరుస చిత్రంలో మంచి జ్ఞానం అనేది ఉంది, కానీ పిల్లలంతా పని చేయడం లేదు. చిత్రాల మీద ఆలోచించడము, ఎవరికి ఎలా చెప్పాలని విచారసాగరం అంతన చేయడం, బుద్ధి ఈ పనిలో పెట్టట్లేదు పిల్లలు అని చెప్తున్నారు బాబా. యాత్రహీని కరితే జ్ఞానాన్ని బుద్ధులో తిప్పటం కానీ బాబా స్మృతి చేయటం కానీ యాత్రే చేయటం లేదు పిల్లలు.
పనిలోకి వెళ్తే పని మీదే, పని ధ్యాసలో ఉండడం, లేదా పని చేస్తూ పని ధ్యాసలో ఉంటుందని లేదు, ఏవో విషయాలు తిరుగుతాయి అన్నమాట. జరిగిపోయిన విషయాలు, లేకపోతే మిత్ర సంబంధికులు, ఏవో విషయాలు ఎప్పుడో జరిగిపోయినవి, మిత్ర సంబంధికులు జ్ఞాపకం, లేకపోతే ఏవో వర్తమానంలోనైనా జరిగిపోయిన విషయాలు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నామంటే ఆ ముగ్గురు మధ్య జరిగే సంఘర్షణలో ఏవో విషయాలు అలాగా దానిలోనే సాధారణంగా బుద్ధి ఉండిపోతుంది. కానీ బాబా స్మృతి యాత్ర జరగాలి కదా. ఎంతవరకు అంతవరకు నేను ఆలోచించాను, అయిపోయింది. ఇప్పుడు నేను వేరే ఆలోచనలో ఉండకూడదు, బాబా స్మృతిలో ఉంటూ నేను పని చేసుకోవాలి, ఆ గమనిక ఉండాలి. కానీ యాత్రే చేయటం లేదు కొంతమంది పిల్లలు. బాప్కు యాద్ కరేతో బుద్ధి కా తాలబే ఖుల్తా జాయ్, గోల్డెన్ బుద్ధి బంద్ జాయ్. ఎంత మనం గమనిక పెట్టుకొని బాబాని జ్ఞాపకం చేస్తామో ఏమవుతుంది తెలుసా? బుద్ధి తాళం కూడా తెరవబడుతుంది, గోల్డెన్ ఏజ్డ్ బుద్ధి, బంగారు బుద్ధి తయారవుతుంది. तुम बच्चों को पारस बुद्धि होनी चाहिए, बहुतों का कल्याण करना चाहिए. పిల్లలు మీరు పారస్ బుద్ధిగా తయారైపోవాలి, అనేక మందికి కళ్యాణం చేయాలి. तुम सतो प्रधान से अब तमो प्रधान बनी हो, फिर सतो प्रधान बनना है. अब बाप कहते हैं मुझे याद करो. कृष्ण को भगवान नहीं कहा जा सकता. సతో ప్రధానం నుండి తమో ప్రధానం అయిపోయారు మీరు, ఇప్పుడు సతో ప్రధానంగా తయారవ్వాలి మళ్ళీ. అందుకే బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకోండి అని. కృష్ణుని అయితే భగవంతునని అన్నారు కదా. కృష్ణుడిని ఏమంటారు? శ్యామ సుందరుడు. బాప్ని सांवरे की आत्मा को बैठ फिर समझाया है. ये आत्मा जानती है कि बाबा हमको विश्व का मालिक बनाते तो खुशी में कितना दिमाग पुर होना चाहिए. బాబా నల్లబడిన ఆత్మను సుందరంగా చేయడం కోసం జ్ఞానం చెప్తున్నారు. ఇప్పుడు శ్యాముడు అయిపోయారు కదా కృష్ణాత్మ, ఇప్పుడు ఇలా అయిపోయారు బ్రహ్మ. బాబా జ్ఞానం చెప్పి చెప్పి ఏం చేస్తున్నారు? నల్లగా అయిపోయిన ఆత్మను మళ్ళీ సుందరంగా తెల్లగా తయారు చేస్తున్నారు. బ్రహ్మ బాబా ఆత్మకైతే తెలుసు బాబా నన్ను విశ్వానికి మాలికుడిగా తయారు చేసేస్తున్నారు అని. ఆ ఖుషీలో బుద్ధి నిండుగా తయారైపోతుంది. ఖుషితో నిండిపోవాలి కదా మీ బుద్ధి. इसमें घमंड की कोई बात ही नहीं. बाप कितना నిరహంకారి, నేను విశ్వానికి మాలికుడైపోతున్నానని ఒక అహంకారంలో వచ్చే విషయం కూడా కాదు ఇది. అహంకారం యొక్క విషయం లేదు. బాబా చూడండి ఎంత నిరహంకారిగా ఉంటున్నారు. బుద్ధి మీకు ఇతని ఖుషి రేతి, కానీ బుద్ధిలో ఎంత ఖుషి ఉంటుంది నేను విశ్వానికి మాలికుడు అవుతున్నానని. कल हम हीरे जवाहरों के महल बनाएंगे, नई दुनिया में राजधानी चलाएंगे. ये तो बिल्कुल पति दुनिया है. రేపే వజ్ర వైడూర్యాల భవనాల్లోకి వెళ్ళి ఉంటాం మనం. కొత్త ప్రపంచంలో రాజధాని నడిపిస్తాం మనము. బాబా చెప్తున్నారు ఇక్కడైతే పూర్తి పతిత ప్రపంచం అయిపోయి ఉంది. ఇస్ దునియాకి మనుష్యతో कोई काम के नहीं, कुछ नहीं जानते. ఈ ప్రపంచంలో మనుషులైతే ఎందుకు పనికి రాకుండా అయిపోయారు, ఏమీ తెలియదు అసలు విషయాలు. ये भी दिखाना चाहिए हीरे जैसा जीवन था, वहीं पे छोटा से जन्म ले కోడి మీసలు బన్ जाते. ఇది కూడా చూపించాలి. వజ్ర సమానమైన జీవితం ఉండేది. 84 జన్మలు తీసుకుని గుడ్డిగా బలగా తయారైపోయాం మనం. విలువే లేదు కదా జీవితానికి. ఇప్పుడు గుడ్డిగవ్వ కన్నా తక్కువ అని చెప్పచ్చు. ये सीढ़ी का चित्र नंबर 1 है. फिर दूसरे नंबर में त्रिमूर्ति. మెట్ల వరుస చిత్రం నంబర్ 1. రెండో నెంబర్లో చిత్రం త్రిమూర్తి చిత్రం. ఇంకా త్రిమూర్తి అయితే అడగండి కంపల్సరీ అది. ఇంకా మెట్ల వరుస అయినా నిన్న బాబా లాస్ట్లో దాని ఆప్షన్ ఇచ్చారు. ముందైతే త్రిమూర్తి, సృష్టి చక్రం, కల్పవృక్షం మెయిన్ అన్నారు బాబా. మెట్ల వరుస కూడా 84 జన్మల్ని నిరూపించటానికి ఇది బాగానే ఉంది. तुम कहते हो
నికట్ భవిష్య మే శ్రేష్టాచార్య భారత్ బన్ జాయేగా. ఈ చిత్రాలు పెట్టి మీరు చెప్పేది ఏంటంటే, అందరికీ చెప్పాల్సింది కూడా ఏంటంటే, ఇప్పుడు కార్తీక మాసం అందరూ చిత్రాలు పెట్టి సర్వీసులు జరుగుతున్నాయి. మెయిన్ మనం తేవలసిన పాయింట్ వాళ్ళ బుద్ధిలో ఏంటంటే, అతి దగ్గరలోనే అతి సమీప భవిష్యత్తులో శ్రేష్టాచారి భారతదేశం తయారైపోతుంది. స్వర్గము అనే భారతదేశం. श्रेष्ठाचारी दुनिया में बहुत थोड़े मनुष्य होंगे, अभी कितने ढेर मनुष्य हैं. महाभारत लड़ाई भी सामने खड़े हैं. కాబట్టి ఆ శ్రేష్టాచారి భారతదేశం కోసం మీరు తయారవ్వాలి అనేది మనం మెసేజ్ ఇవ్వాలి అందరికీ. శ్రేష్టాచారి ప్రపంచం అంటే తక్కువ మంది మనుషులు ఉండే ప్రపంచం. ఇప్పుడు ఎంతమంది మనుషులు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మహాభారత యుద్ధం కూడా ఎదురుగా నిలిచి ఉంది. వినాశన యుద్ధం. सब आत्माएं मच्छरों सदृश जाएगी, आग भड़क रही है. जितना कोशिश करते सुधारने की उतना ही बिगड़ते जाते हैं. ఆత్మలందరూ దోమల గుంపుల ఇంటికి వెళ్ళేది ఉంది. వినాశనం తప్పదు, మహాభారత యుద్ధం. ఆత్మని ఇంటికి వెళ్ళడం తప్పదు, గుంపుగా వెళ్ళిపోతారు. నిప్పు చెలరేగుతూ ఉంది కదా రోజు రోజుకి. ఎంత బాగుపరచాలి వాతావరణము పరిస్థితులని మనుషులు ప్రయత్నిస్తున్నారో, గవర్నమెంట్ ప్రయత్నిస్తుందో, అంతే చెడిపోతూ ఉన్నాయి పరిస్థితులు అని చెప్తున్నారు బాబా. వినాశనం వైపు దారి తీస్తున్నాయి. बाप बच्चों को राजयोग सिखला रहे हैं. बच्चों को कितना नशा चढ़ाते हैं. बाबा పిల్లలకు రాజయోగం నేర్పిస్తున్నారు. ఎంత నశ ఎక్కిస్తున్నారు. कोई कोई तो यहाँ से बाहर निकले सारा ज्ञान उड़ जाता है, स्मृति कुछ भी रहती नहीं तो शौक हो कि जाकर सर्विस करें. పిల్లలకు ఎంత నశ ఎక్కిస్తున్నారు బాబా. కానీ కొంతమంది పిల్లలు ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే ఆ నశ అంతా ఎగిరిపోతుంది. జ్ఞానమే బుద్ధిలో ఉండట్లేదు, ఏమీ గుర్తుండట్లేదు. బాబా ఏం చెప్పారు, నేను ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి, ఏం గుర్తుండట్లేదు. నిజంగా నశ ఎక్కిపోతే బాబా చెప్పే జ్ఞానము వెళ్ళి సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నేను ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి సర్వీస్ చేయాలని. बाप भी गुण देख सर्विस पर भेजेंगे ना, इसमें बड़े हर्षित रहेंगे. బాబా కూడా పిల్లల గుణాలు చూసి సర్వీస్లో పంపిస్తారు. సర్వీస్ చేయాలని నశ ఉందని దానికి తగిన గుణాలు కూడా మనలో పెంచుకోవాలి. చాలా హర్షితంగా ఉంటారు కదా. జ్ఞాన మార్గంలో హర్షిత స్థితి కావాలి. సర్వీస్ మీ ఖుషి కా పారా చడేగా. సర్వీస్ చేస్తే ఖుషి యొక్క నశ ఎక్కుతుంది, మీరు హర్షితంగా ఉంటారు. अच्छे अच्छे पुराने बच्चे आपस में रोट पड़ते थोड़ी थोड़ी बात में. ऐसे थोड़ी इन बातों के कारण तुमको सर्विस नहीं करनी है. మంచి మంచి ఆత పిల్లలు పరస్పరం అలిగేసి చిన్న చిన్న విషయాలలోనే సేవ చేయడం మానేసి కూర్చుంటారంట. ఇలాంటి విషయాలు మైండ్లో పెట్టుకొని మీరు సర్వీస్ చేయడం మానేయడం అనేది పద్ధత ఏంటి? सर्विस तो खुशी से करनी चाहिए. जिसके साथ बनती नहीं उसकी शक्ल देखने से सर्विस का ख्याल उड़ जाता है. సేవ అంటే ఖుషి ఖుషిగా చేయాలి. కానీ ఏం చేస్తున్నారు, పరస్పరం ఏదో ఒక ఘర్షణలు, దాంతో అలగడము, ఎవరితో మనకి పడదో వారి ముఖం చూడగానే సర్వీస్ యొక్క ఆలోచన ఎగిరిపోతుందంట. सर्विस में दिल नहीं लगती है तो किनारा कर लेते, फिर तो ज्ञानी और अज्ञान में कोई फर्क नहीं रहा. సర్వీస్లో ఇంట్రెస్టే రావటం లేదు. ఈ అల్లగడాలు ఇలాంటివి పెట్టుకొని అప్పుడు పక్కకి పెట్టేస్తున్నారు సర్వీస్. బాబా చెప్తున్నారు, ఇంకా జ్ఞాని ఆత్మలకు అజ్ఞాని ఆత్మలకు మధ్య తేడా ఏ లేదు కదా. देहाभिमान की ग्रहचारी आकर बैठती. ये है पहले नंबर की बीमारी. దేహాభిమానం యొక్క గ్రహచారం అంటారు దీన్ని. ఇది మొదటి నంబర్ రోగం, దేహాభిమానం. बाप कहते बच्चे देही अभिमानी बनो. आत्मा ही सब कुछ करते हैं ना, आत्मा ही विकारी और निर्विकारी बनती है. ఈ రోగం నుండి విముక్తులు అవ్వడానికి బాబా ఏం చెప్తున్నారు, పిల్లలరా దేహి అభిమాని, ఆత్మ అభిమానిగా తయారైపోండి. ఆత్మే కదా అన్నీ చేస్తుంది. వికారి అయ్యేది కానీ నిర్వికారి అయ్యేది కానీ ఆత్మే కదా. అందుకు ఆత్మ అనేది అభ్యాసం చేయండి. స్వర్గమే నిర్వికారి థీ, రావణ రాజ్యమే ఆత్మ హి వికారి బని హే. స్వర్గంలో ఉన్నప్పుడు నిర్వికారిగా ఉండేది మీ ఆత్మ.
రావణ రాజ్యంలో వచ్చాక ద్వాపరయుగ నుండి ఆత్మయే వికారిగా తయారైపోయింది. ఏ भी ड्रामा ऐसे बना हुआ है इसलिए पुकारते हे पतित पावन आओ. డ్రామాలో ఇది కూడా సెట్ అయిపోయి ఉంది, మళ్ళీ వికారిగా అయిపోవడం అనేది ఆత్మ. అప్పుడే కదా బాబాని పిలుస్తున్నారు, ఓ పతిత పావన రండి అని. जो निर्विकारी थे वही पतित विकारी बने. ये किसकी भी बुद्धि में नहीं है कि हम ही निर्विकारी थे अब विकारी बने हैं. నిర్వికారిగా ఉండే ఆత్మే జన్మల్లో వస్తూ పతితంగా వికారిగా అయిపోయింది. కానీ ఇది ఎవరి బుద్ధిలో లేదు. ఇప్పుడు ఏదైతే వికారి పతితంగా అయిపోయి ఇదే మనం అనుకుంటున్నారు. ఒకప్పుడు మనమే నిర్వికారిగా ఉండేవాళ్ళం అనేది ఎవరి బుద్ధిలోని లేదు అని చెప్తున్నారు బాబా, బయట వాళ్ళ బుద్ధిలో. हम आत्मा मूल वतन की रहने वाली है, वहाँ तो हम आत्मा निर्विकारी होंगे. यहाँ शरीर में आकर पाठ बजाते बजाते विकारी बने हैं. ये बाप बैठ समझाते हैं. మూలవతన నివాసి ఆత్మ మనము అక్కడ ఉన్నప్పుడు నిర్వికారిగా ఉంటాము. శరీరంలో వచ్చే పాత్ర అభినయిస్తూ వికారిగా తయారైపోతున్నాము. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని మనకు అర్థం చేయించారు. आत्मा शांति धाम से आती है तो जरूर पवित्र होगी, फिर अपवित्र बनी है. ఆత్మ శాంతిధామ నుండి వచ్చినప్పుడు ఎలా వచ్చింది? తప్పకుండా పవిత్ర ఆత్మే ఉంటుంది కదా మంది. తర్వాత అపవిత్రంగా తయారైంది. పవిత్ర దునియా में 9 लाख होते फिर इतनी सब आत्माएं कहाँ से आई? పవిత్ర ప్రపంచం ఉండేటప్పుడు సత్యుగంలో 9 లక్షల జనాభాయే ఉండేవారు. ఇంతమంది ఆత్మలు ఎక్కడి నుండి వచ్చారు? మళ్ళీ జరూర్ శాంతిధామ్ సే ఆయి హోగి. శాంతిధామ నుండి జన్మల్లో దిగుతూ వచ్చారు. वो है पीसफुल इनकॉर्पोरियल वर्ल्ड. वहाँ सब आत्माएं पवित्र रहती, फिर पाठ बजाते बजाते सतो रजतम में आती हैं. అది ఏమంటారు? శాంతిధామాన్ని పీస్ఫుల్ ఇన్కార్పొరియల్ వరల్డ్, శాంతిగా ఉండే నిరాకారి ప్రపంచము. అక్కడ ఆత్మలందరూ నివసిస్తారు. అక్కడ నుండి మళ్ళీ పాత్రలో వచ్చి సతో రజోతముగా అయిపోతూ వచ్చే ఆత్మలు అని చెప్తున్నారు బాబా. పావన్ సే పతిత్ హోనా హై. సతోరజతమ స్థితిలో వస్తుంటే ఏమవుతుంది? ఆత్మ పావనం నుండి పతితమైపోతూ వచ్చింది. ఫిర్ బాప్ ఆకర్ సబ్కో పావన్ బనాయింగే. ఏ డ్రామా చల్తా హీ రేతా. అంటే బాబా వస్తారు, పతితులైపోయిన వాళ్ళందరినీ పావనంగా తయారు చేస్తారు. ఈ డ్రామా ఇలా నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ పతితమైపోతారు, మళ్ళీ బాబా వస్తారు, మళ్ళీ పావనంగా చేస్తూ ఉంటారు. డ్రామా కే ఆది మధ్యంత కా రాజ్ బాప్ కే సివాయ్ और कोई बतला ना सके. उस बाप को कोई जानते ही नहीं. ऋषि मुनि भी नीति नीति कह गए. డ్రామా యొక్క ఆది మధ్యంత రహస్యాలు బాబా తప్ప ఇంకెవరూ చెప్పలేరు. అటువంటి బాబా కోసం కూడా ఎవరికి పరిచయం తెలియకుండా అయిపోయింది. ఇంతవరకు వచ్చిన ఋషిమునులు కూడా నీతి నీతి అంటూ వచ్చారు కదా. అంటే ఏమన్నారు? హమ్ భగవాన్ కో ఉన్కి రచనకు नहीं जानते हैं. నీతి నీతి అంటే భగవంతుడి కోసం కానీ అతని రచన అంటే ఈ సృష్టి యొక్క రహస్యాలు కానీ మాకు తెలీదు అంటూ వచ్చారు. నీతి నీతి అంటే नहीं जानते తెలీదు మాకు అని చెప్పారు. ఫిర్ కైతే भी గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ఫుల్. మరి ఎవరికి తెలుస్తే? గాడ్ ఫాదర్ ఏ నాలెడ్జ్ఫుల్ అని మహిమ చేశారు. కాబట్టి ఏ వ్యక్తులకు ఋషి మునులకు తెలియని జ్ఞానము అంతా జ్ఞానసాగర్ పరమాత్మే వచ్చి చెప్తున్నారు మనకు. ఓ పరమాత్మ సర్వ ఆత్మోं का बाप బీజ్ రూపే. అతడు కూడా ఎందుకు చెప్పగలుగుతున్నారు? అతను ఎలా ఈ నాలెడ్జ్ ఉంది అంటే అతడు ఆత్మలందరికీ తండ్రి, బీజ రూపుడు. కాబట్టి అతనిలో ఈ అనుభవము, ఈ నాలెడ్జ్ అనేది కూర్చొని ఉంది. వృక్షం యొక్క జ్ఞానం वो है आत्माओं का बीज रूप और ये प्रजापिता ब्रह्मा ही मनुष्य सृष्टि का बीज रूप. वो निराकार बाप इसमें प्रवेश कर मनुष्यों को समझाते हैं मनुष्य द्वारा. उनको मनुष्य सृष्टि का बीज रूप नहीं कहेंगे. वो है आत्माओं का पिता और ये ब्रह्मा ही मनुष्य सृष्टि का प्रजापिता जिस द्वारा बाप आकर ज्ञान देते हैं. बाबा చెప్తున్నారు ఆత్మలందరికీ బీజ రూపం శివ బాబా. ఆత్మలందరికీ బీజం లేదా తండ్రి. మానవ సృష్టికి అంతటికి కూడా బీజము లేదా తండ్రి ఎవరు? ప్రజాపిత బ్రహ్మ. నిరాకారుడు శివ బాబా బ్రహ్మ బాబాలో ప్రవేశించి మానవుడు ద్వారా మానవులకి జ్ఞానం వినిపిస్తున్నారు, అర్థం చేయిస్తున్నారు. మానవ భాషలో చెప్పాలి కదా. అందుకే
మానవ శరీరంలో వచ్చి మానవ భాషలో చెప్తూ అర్థం చేయిస్తున్నారు. శివబాబాను మానవ సృష్టికి బీజము తండ్రి అనడానికి లేదు. ఆత్మలందరికీ తండ్రి, ఆత్మల సృష్టిలో ఆత్మలందరికీ తండ్రి. మానవ సృష్టిలో ప్రజాపిత ఇతనిని బాబా నియమిస్తున్నారు. ఎందుకంటే 4 యుగాల్లో శివబాబా ఇక్కడ అందరితో కలిసి ఉండరు కదా, పరంధామానికి వెళ్ళిపోతారు కదా. ఇక్కడ అందరితో కలిసి ఉంటూ ఫాలో అయ్యేది బ్రహ్మ వెనకే సృష్టి 4 యుగాల్లో కూడా. అందుకే మానవ సృష్టికి ప్రజాపిత అయ్యారు బ్రహ్మ. ఇతనిలో శివబాబా వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు. शरीर अलग आत्मा अलग है ना, मन बुद्धि चित्त आत्मा में है. आत्मा आकर शरीर में प्रवेश करती, पाठ बजाने के लिए शरीरम వేరు ఆత్మ వేరు. మనసు బుద్ధి చిత్తము ఆత్మలో ఉంటాయి. ఆత్మ, అటువంటి ఆత్మ అంటే ఏ ఆత్మ అయితే మనసు బుద్ధి చిత్తము అనేది కలిగి ఉందో శరీరంలో ప్రవేశిస్తుంది ఈ పాత్ర అభినయించడం కోసము. तुम जानते हो कोई शरीर छोड़ते तो అటువంటి ముఖ్య పాత్ర ఉండింది మమ్మది. మమ్మ వెళ్ళిపోయారు, డ్రామా అనుసారం పాత్ర అభినయిస్తున్నారు. చాలామంది అలా వెళ్తూ ఉంటారు. దీనిలో ఏడవలసింది ఏముంది అంటారు బాబా. ఎవరెక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు, ఎవరెక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు. మనకు అర్థమవుతుంది ఏంటంటే చనిపోకముందు జ్ఞానంలో ఉన్నన్ని రోజులు ఆజ్ఞాకారిగా ఎంతైతే బాబాకు నడుచుకుంటారో వాళ్ళు ఒకవేళ శరీరం వదిలితే ఎవరైనా తప్పకుండా మంచి జన్మ తీసుకుని ఉంటారు, మంచి జన్మకే వెళ్తారు. ఇక్కడ ఎవరు బాబా పిల్లలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారా, మంచి ఇంట్లోనే మళ్ళీ పుడతారు అంటున్నారు బాబా. నంబర్ వారితో హోతే హేనా, జైసా జో కర్మ కర్తే ఐసే ఘర్ మే జాతే హే. నంబర్ వారి ఉంటారు పురుషార్థంలో. ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో ఉన్నన్ని రోజులు ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో ఉన్నన్ని రోజుల్లో అలాంటి ఇంటిలో వెళ్ళి జన్మ తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా.
ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఇంటిలో జన్మ తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా. पिछाड़ी में तुम जाकर राजा के घर में जन्म लेते हो. कौन राजाओं के पास जाएंगे वो खुद समझ सकते हैं ना. ఆఖరిలో మీరు వెళ్ళి రాజా కుటుంబంలో జన్మ తీసుకుంటారు. ఎవరు రాజుల దగ్గర జన్మిస్తారు, ఎవరు ఎలాంటి జన్మలో వెళ్తారు, మీ స్వయానికి స్వయం అర్థమైపోతుంది కదా అని చెప్తున్నారు బాబా. फिर भी दैवी संस्कार तो ले जाते हैं ना. इसमें बड़ी विशाल बुद्धि से विचार सागर मंथन करना होता है. అయినప్పటికీ బాబా పిల్లలు అయ్యారు అంటే దైవీ సంస్కారాలు తీసుకుని వెళ్తారు కదా శరీరం వదిలినప్పుడు. అందుకే మంచి జన్మ ఉంటుంది. ఇవన్నీ చాలా విశాల బుద్ధితో విచార సాగర్ మంథన చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. లెఫ్ట్ రైట్ మార్పి. बाप ज्ञान का सागर है तो बच्चों को भी ज्ञान का सागर बनना है. నంబర్ వార్ తో होती బాబా జ్ఞాన సాగర్ కదా, పిల్లలు కూడా జ్ఞాన సాగర్లుగా తయారు కావాలి. నంబర్ బార్ అయితే ఉండని ఉంటారు. समझा जाता है आगे चल उन्नति होती जाएगी. हो सकता है जो आज काम नहीं कर सकते वो कल बहुतों से ठीक है चले जाए. బాబా చెప్తున్నారు పిల్లలు కూడా జ్ఞాన సాగర్లుగా తయారవ్వాలి. నంబర్ వార్ అయితే ఉండనే ఉంటారు. కొంతమంది అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఏంటి జ్ఞానం అర్థం చేసుకోవట్లేదు ఇలా ఉన్నారు అని. కానీ ముందు ముందు వెళ్తున్న కొద్దీ ఉన్నతి జరగవచ్చు ఎవరిదైనా అంటున్నారు బాబా. ఎవరైతే ఈరోజు ఏమీ పనికి రారు అన్నట్టు ఉన్నారో, జ్ఞానం అంత ఆచరించలేకపోతున్నారు, రేపు చాలామంది కన్నా తీక్షణంగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. గ్రహచారి ఉత్తర్ జాయ్, గ్రహచారం దిగిపోతే తీక్షణంగా వెళ్ళిపోవచ్చు. कोई पर राहों की ग्रहचारी बैठती तो गटर में गिर पड़ते, हाडुगुड ही टूट जाते. కొంతమందికి జ్ఞానమున నడుస్తూ రాహుగ్రహచారం కూర్చుండిపోతే ఇంకా కాలువలో పడినట్టే గట్టర్లో పడిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ఎముక ఎముక విరిగిపోతుంది వాళ్ళది అని చెప్తున్నారు బాబా. बेहद के बाप से प्रतिज्ञा कर फिर गिरते हैं तो धर्मराज द्वारा సజాయే भी बहुत मिलती है. అనంతమైన బాబా పిల్లలే ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడిపోతే ఏమవుతుంది, ధర్మరాజు ద్వారా శిక్ష కూడా చాలా పడుతుంది. ये बेहद का बाप बेहद का धर्मराज है फिर बेहद की सज़ा मिलती है. बेहद బాబా బేహద్ ధర్మరాజు కూడా అయ్యారు. బేహద్ శిక్షే పడుతుంది ఏదైనా మనము పొరపాటు చేస్తే. कोई बात में आनाकानी करेंगे या उल्टा काम करेंगे तो सज़ा जरूर खाएंगे. ఏదైనా విషయంలోని మనము తిరస్కరిస్తే उल्टा कर्माలు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాలి. समझते नहीं कि हम भगवान की अवज्ञा करते, इतनी सब बातें बाप समझाते रहते. श्रीमत पर चलो, सर्विस में मददगार बनो. భగవంతునికి అవజ్ఞ చేస్తున్నాను అర్థం కాదు. అవజ్ఞ చేస్తున్నా ఇది నేను ఏం చేస్తున్నానని అర్థం కాదు, అలా అయిపోతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ బాబా మనకు చెప్తున్నారు. మరి శ్రీమతంపై నడవండి, సర్వీస్లో సహయోగిగా ఉండండి, योग यात्रा ఉండండి. चित्रों पर समझाने की प्रैक्टिस करेंगे तो आदत पड़ जाएगी, नहीं तो ऊंच पद कैसे मिलेगा. చిత్రాల పైన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ప్రాక్టీస్ అయిపోవాలి, అలవాటైపోతుంది మనకి. చెయ్యాలి ఇది, లేకపోతే ఉన్నత పదవి ఎలా దొరుకుతుంది మీకు అని చెప్తున్నారు బాబా. अज्ञान काल में कोई का बच्चा बड़ा सपूत होता है, कोई तो बड़े कपूत भी होते. यहाँ भी कोई झट बाबा का काम कर दिखाते तो बच्चों को सर्विस बेहद की करनी है. లౌకికంలో కూడా కొంతమంది సుపుత్రులు ఉంటారు, కొంతమంది కుపుత్రులు చెడ్డ పిల్లలు ఉంటారు. ఇక్కడ కూడా రకరకాల పిల్లలు, కొంతమంది బాబా చెప్పింది వెంటనే చేసి చూపిస్తారు. तो बच्चों को सर्विस बेहद की करनी है, बेहद की आत्माओं का कल्याण करना है. పిల్లలు అనంతమైన ఆత్మల కళ్యాణం చేయాలి, సర్వీస్ చేయాలి. पैगाम देना है मन मना भाव. बाप को याद करने से तुम्हारी बुद्धि तमो प्रधान से सतो प्रधान बन जाएगी. అందరికీ సందేశం ఇవ్వాలి. మన్ మనా భవ అంటే బాబాని జ్ఞాపకం చేయండి, మీ బుద్ధి సతో ప్రధానంగా తయారవుతుంది అని ఈ సందేశం ఇవ్వాలి.
अभी है కలిగి तमो प्रधान दुनिया के ఎండ్. अब సతో ప్రధాన్ బన్నా है. కలిగి తమో ప్రధాన ప్రపంచం ఎండ్ అవుతుంది ఇప్పుడు. అందుకే ఇప్పుడు అందరూ సతో ప్రధానంగా తయారైపోవాలి మనం. ఇది కూడా అందరికీ मैसेज इवाल मनो. आत्माओं की भी वहाँ नंबरवार दुनिया है ना, जो फिर नंबरवार आकर पाठ बजाते आएंगे भी नंबरवार ड्रामा अनुसार. బాబా చెప్తున్నారు ఆత్మలు ఆత్మల ప్రపంచంలో నంబర్ వారీగా కూర్చుంటారు కదా, దిగేటప్పుడు కూడా నంబర్ వారీగా డ్రామా అనుసారం దిగుతారు. అవి సబ్ ఆత్మయే రావణ రాజ్యం మీద దుఃఖి హెసోబి సమస్య తోడి. రావణ రాజ్యంలో ఆత్మలందరూ దుఃఖి అయిపోయారు, కానీ అనుకుంటున్నారా మేము దుఃఖిగా ఉన్నామని. ఇక్కడున్న అల్పకాల సుఖాలతో సుఖంగా ఉన్నామని అనుకునే వాళ్ళు ఉన్నారు. అగర్ కిస్కో కే దో తుమ్ పతిత్ హో తో బిగడ్ పడేంగే. ఎన్ని దుఃఖాలు ఉన్నాయి, మీరందరూ పతితులై ఉన్నారు అంటే కోపం వచ్చేస్తుంది మనుషులకి, మనం కానీ డైరెక్ట్గా చెప్తే. बाप समझाते ये है ही विशेष वर्ड. बाप के कि तुम अपना రాజభాగ్యం ले लेंगे, बाकी सब विनाश हो वापस चले जाने वाले हैं. శివబాబా చెప్తున్నారు ఇది వికారీ ప్రపంచం అయిపోయింది కదా, ఇప్పుడు మీ రాజభాగ్యాన్ని మీరు తయారు చేసుకొని వెళ్ళిపోతారు, రాజ్యభాగ్యం తీసుకుంటారు మీరు, మిగిలిన వాళ్ళందరూ వినాశనమై ఇంటికి వెళ్ళిపోతారు. ये तो गाया हुआ है महाभारत लड़ाई लगनी है जिससे सब धर्म खलास हो बाकी एक धर्म रहेगा. మహాభారత యుద్ధం జరుగుతుంది, దాంతో అన్ని ధర్మాలు వినాశనమై ఒకే ధర్మం ఉంటుంది అనేది కూడా గాయనం ఉంది శాస్త్రాలలో. ఈ లడాయికి పాస్ స్వర్గ కే ద్వార్ ఖుల్తే హై. మహాభారత యుద్ధం అంటే ఇప్పుడు జరిగే వినాశన యుద్ధం, దీని తర్వాత స్వర్గ ద్వారాలే తెరుచుకుంటాయి. कितने अच्छी रीति बच्चों को समझाते, आगे चल तुम्हारी बातें सुनते रहेंगे और आते जाएंगे. ఇంత చక్కని రీతిలో బాబా అర్థం చేస్తున్నారు. ముందుకు వెళ్తున్న కొద్దీ మనుషులు మీ మాటలు వింటూ ఉంటారు, వస్తారు రాను రాను. ఇప్పుడు ఆల్రెడీ అవేర్నెస్ పెరుగుతుంది కదా మనుషుల్లో. सूर्यवंशी चंद्रवंशी जो पतित बन गए वही आकर नंबरवार अपना वर्षा लेंगे. प्रजा तो ढेर बनेगी. సూర్యవంశీ చంద్రవంశీలు ఎవరైతే పతితులు అయిపోయారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి చేరి నంబర్ వారీగా వాళ్ళ వారసత్వం వాళ్ళు తీసుకుని వెళ్తారు. ప్రజలు అయితే చాలామంది తయారవుతారు, ఇక్కడ వచ్చి చేరాలనే లేదు ప్రజలు అయ్యేవాళ్ళు. అక్కడ విని వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఇష్టమవుతుంది, కరెక్ట్గానే వాళ్ళ బుద్ధిలో సబ్జెక్ట్ కూర్చుంటుంది. కానీ బాబా పిల్లలే నడవరు, ప్రజలుగా వచ్చేస్తారు. అచ్చా मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, भगवान की आज्ञाओं की అవజ్ఞ కభీ నహీ కర్నీ హై. భగవంతుని ఆజ్ఞల యొక్క అవజ్ఞ ఎప్పుడూ చేయకూడదు. బేహద్ సేవమే సపూత్ బచ్చా బన్ మదద్గార్ బన్నా హై. అనంతమైన సేవలో సుపుత్రులై సహయోగిగా తయారవ్వాలి. భగవంతుని ఆజ్ఞలను అవజ్ఞ చేయకండి, ఎప్పుడు అనంతమైన సేవలో సుపుత్రులై సహయోగిగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన్ ధన్ కి గుప్త ఖుషి से బుద్ధి को भरपूर रखना है. జ్ఞాన ధనం యొక్క గుప్తమైన ఖుషితో బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. జ్ఞానధనం యొక్క గుప్తమైన ఖుషితో బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. ఆపస్ మే కభీ భీ రూట్నా నహీ హై. పరస్పరంలో ఎప్పుడు కూడా అలగకూడదు. वरदान, सर्वशक्तियों की संपत्ति से संपन्न बन दाता बनने वाले विदाता वरदाता भव. సర్వశక్తుల సంపదతో సంపన్నంగా తారై, సర్వశక్తుల యొక్క సంపదతో సంపన్నంగా తారై దాతగా తయారయ్యేటటువంటి విదాత వరదాత కండి. जो बच्चे सर्वशक्तियों के संपत्तिवान हैं वही संपन्न और संपूर्ण स्थिति के समीप तक अनुभव करते. ఏ పిల్లలైతే సర్వశక్తుల యొక్క సంపదతో సంపదవంతులై ఉంటారో, సర్వశక్తులతో సంపదవంతులుగా ఉంటారో, వాళ్ళే సంపన్న సంపూర్ణ స్థితికి సమీపమయ్యే అనుభవం చేసుకుంటారు. ఉన్మే కోయి భీ
भक्तपन के व भिखारीपन के संस्कार इमर्ज नहीं होते। बाप की मदद चाहिए, आशीर्वाद चाहिए, सहयोग चाहिए, शक्ति चाहिए। ये चाहिए शब्द दाता विदाता वरदाता बच्चों के आगे शोभता ही नहीं। వాళ్ళలో భక్తి సంస్కారము, బికారి అయ్యే సంస్కారము, డాడీకి సంస్కారం ఇమర్జ్ అవ్వదు. బాబా సహాయం కావాలి, బాబా ఆశీర్వాదం కావాలి, బాబా సంయోగం కావాలి, నాకు బాబా నుండి శక్తి కావాలి, నాకు తీసుకోండి. మీరు కావాలి అనుకోండి, బాబా ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, ఉపయోగించండి. ఇస్తున్నారు, ఆల్రెడీ ఇచ్చేస్తారు బాబా, ఉపయోగించండి. ఇచ్చేసిన దాన్ని కూడా మీరు ఉపయోగించకుండా కావాలి కావాలి కావాలి, ఈ కావాలి కావాలి అనే పదము దాత విదాత వరదాత పిల్లలకు శోభించదు. ఈ మాట మీ నోటి నుండి, మీ మనస్సు నుండి రావడం. वे तो विश्व की हर आत्मा को कुछ न कुछ दान व वरदान देने वाले होते. దాతా విదాత పిల్లలు అంటే ఎలా ఉంటారు? వాళ్ళు విశ్వంలో ఉండే ప్రతి ఆత్మకు ఏదో ఒకటి దానం ఇచ్చేవారు, వరదానం ఇచ్చేవారుగా ఉంటారు. వాళ్ళు ఇంకా నాకే లేదు అనే స్థితిలో ఉండరు, వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉంటారు. स्लोगन हर आत्मा को कोई ना कोई प्राप्ति कराने वाले वचन ही सत्वचन है. ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తి కలిగించే వచనాలే సత్యవచనాలు. మన నోటి నుండి ఏ మాట వచ్చినా ఏదో ఒక ప్రాప్తి ఎదుటి వాళ్ళకి కలుగుతుంది అలా తయారైపోతే మన వచనాలు ఏమవుతాయి? సత్యవచనం. ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తి కలిగించే వచనం మన నోటి నుండి రావడమే సత్యవచనం. బాబా ఈరోజు ముఖ్యంగా యాత్ర కోసం హైలైట్ చేసి చెప్తున్నారు. ఈ యాత్ర అక్కడ వికారీ మనుషులందరూ కలిసి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి వికారీ అయిపోతారు. ఇక్కడ మీరు నిర్వికారి అయి స్టార్ట్ చేసే యాత్ర నిర్వికారి ప్రపంచానికి వెళ్ళిపోతారు మీరు. ఇది భిన్నమైన యాత్ర. కల్పనలో ఒకసారి చేస్తారు, వాళ్ళు నెల 2 నెలలు చేస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చే పద్ధతిలో అవుతారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు, జన్మ జన్మలు చేస్తారు. గంగా స్నానాలు చేస్తారు, గంగా ఒడ్డున ఉన్న వాళ్ళు రోజు స్నానాలు చేస్తారు, పద్ధతులు అయిపోతూ ఉంటారు. కాబట్టి అది కాదు, సాగరుడు బాబా ద్వారా ఇప్పుడు మనం పావనం అవ్వాలి. ఇంకేం చెప్తున్నారు బాబా? సేవలో మనసు ఇంట్రెస్ట్ కలగకపోవడానికి కారణం దేహాభిమానం యొక్క గ్రహాచారము అని చెప్తున్నారు బాబా. దేహాభిమానాలు వస్తే ఒకరితో ఒకరు అల్లగడాలు, మాటలు మానేయడాలు, వాళ్ళ ముఖం చూస్తే నాకు ఇంట్రెస్ట్ పోతుంది అనడాలు, అలాంటివి ఉంటే అది గ్రహచారము అంటారు. అలాంటి వాళ్ళు సర్వీస్ చేయలేరు అని చెప్తున్నారు బాబా. జ్ఞానధనంతో మీ బుద్ధిని నిండుగా ఉంచుకొని ఖుషిగా ఉండాలి ఎప్పుడు కూడా అని చెప్తున్నారు బాబా. అచ్చా,